హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్వీకే జ్యోతి వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మేము మహారాష్ట్ర సతారాలో ఒక ప్లేస్ చూడడానికి వచ్చాము. ఆ ప్లేస్ ఏంటంటే మాహులి అన్నమాట. ఆ మాహులి ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా చాలా బాగుంది. ఇక్కడ ఇప్పుడు సమ్మర్ అయినా కూడా ఇక్కడ చూడండి ఎంత గ్రీనరీగా ఉందో, చాలా బాగుంది ప్లేస్. అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడికి వెళ్ళాలన్నమాట మేము. ఈ టెంపుల్కి వెళ్ళాలి. ఇక్కడ ఈ రివర్ పేరు కృష్ణా రివర్ అనమాట. ఇప్పుడు మేమైతే ఆ ప్లేస్ చూడడానికి వెళ్ళాలి. ఇక్కడ మేము బ్రిడ్జ్ పైన ఉన్నాము. మేము డైరెక్ట్గా ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి బ్రిడ్జ్ పైకి వచ్చాము. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. చూడండి, ఇట్స్ బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది, అందులో నుంచి వాటర్ వస్తున్నాయి అన్నమాట. అక్కడ వెళ్ళాలంటే మేము బ్రిడ్జ్ దిగి వెళ్ళాలి, అందుకోసం వెళ్ళలేదు. చూడండి, ఇక్కడ మాహులి కనిపిస్తుంది కదా హిందీలో. ఈ ద్వారం నుంచి వెళ్ళాలి లోపలికి. 1 కిలోమీటర్ ఉంటుంది టెంపుల్. మేము బైక్ పైన వెళ్తున్నాము. ఇదే టెంపుల్, చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. లోపల ఎలా ఉందో కూడా చూద్దాము. మేమైతే ఎంటర్ అవుతున్నాము లోపలికి. మేము మార్నింగే వచ్చాము, అయినా కూడా ఎండ చాలా ఉంది. మేము తొందరగా చూసేసి వెళ్దామనేసి వచ్చామన్నమాట. పిల్లలకి ఎండలో తిప్పడం మంచిది కాదు కదా, అందుకోసం అనేసి మార్నింగే వచ్చాము. అయినా కానీ 7 అయ్యింది. ఇక్కడ సతారాలో చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు హాలిడేస్ కదా, ఇంకా ఒక్కొక్కటి వెళ్దామనేసి డిసైడ్ అయిపోయాము మేము. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది, ఈ టెంపుల్ దర్శనం చేసుకొని వెళ్దాము. అంతా మంచిగా జరిగేలాగా మొక్కుకుంటున్నాను. లోపలికి వెళ్ళి బొట్టు పెట్టుకొని వద్దామనేసి వచ్చాను. మా పాపకు కూడా పెడుతున్నా. ఇది అమ్మవారు అన్నమాట, చాలా పవర్ఫుల్ అమ్మవారు అన్నమాట. ఇక్కడ మంచిగా మొక్కేసి ఇంకా లోపల ఎలా ఉందో చూద్దాము. టెంపుల్ లోపల, ఇది బయట చిన్న టెంపుల్, లోపల ఇంకా చాలా ఉంది. ఇక్కడ వెదర్ కూడా చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. పొద్దున్నే ఎవరు లేరు. మా పిల్లల్ని కూడా పొద్దున్నే లేపగానే లేసేశారు. ఇలా టెంపుల్కి వెళ్దామంటే వాళ్ళు సతాయించలేదు నాకు. ఇక్కడ చూడండి, పక్షులు ఎంత బాగా ఎగురుతున్నాయో టెంపుల్ పైన, చాలా బాగున్నాయి. ఇంకా మేము ఇక్కడ నుంచి కిందికి వెళ్ళాలంట టెంపుల్కి. ఇంకా మేము వెళ్తున్నాము. అన్ని టెంపుల్స్ కానీ ఏమన్నా చూడాలంటే సతారాలో అన్ని గుట్టపైనే ఉంటాయి అన్నమాట. చాలా పెద్ద పెద్ద గుట్టలు ఉంటాయి. చూడండి, ఇది చూస్తుంటే ఒక పెద్ద పురాతన కట్టడంలా ఉంది. చాలా బాగుంది కదా చూడడానికి. ఇక్కడ నుంచి వెళ్ళాలి లోపలికి. టెంపుల్ చాలా మెట్లెక్కి వెళ్ళాలి లోపలికి, టెంపుల్ లోపలికి. చాలా బాగా కట్టారు ఈ టెంపుల్ని. ఎన్ని సంవత్సరాలు అయ్యిందో ఏమో, చూడ్డానికైతే చాలా చాలా బాగుంది. ఇంకా మేము ఎవరు లేరు కదా, ఇంకా మాదే రాజ్యం అన్నట్టు కిందికి మీదికి దిగుతూ ఉన్నాము. ఇంకా ఫొటోస్ దిగాము. ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాము మేము. ఎండ కూడా చాలా ఉంది. ఈ ఎండలో తొందరగా దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలి. నేను మా పిల్లలు మంచిగా ఎగురుకుంటా ఆడుకుంటా హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట. చాలా మంచిగా అనిపించింది. ఎవ్వరు లేరు, ప్రశాంతంగా ఉంది అసలు. ఇంత ఎండ ఉన్నా కూడా మేము హ్యాపీగా ఎంజాయ్ చేసాము. మా పిల్లలు చూడండి, మా బుడ్డిగాడైతే ఇన్ని మెట్లు ఎక్కిండు పాపం. పొద్దున్నే ఏం తినకుండా వచ్చిండు, అయినా కానీ అన్ని మెట్లు ఎక్కేసి హ్యాపీగా ఆడుకుంటున్నాడు.
నాకు చాలా మంచిగా అనిపించింది. మనము ఎక్కడైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు పిల్లలు సతాయించకుండా హ్యాపీగా ఆడుకుంటూ వాళ్ళు కూడా చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. మనం కూడా ఎంజాయ్ చేస్తాము, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇంకా టెంపుల్ లోపల మాకు ఫోన్ అలో చేయలేదు, ఫొటోస్ తీయొద్దని చెప్పారు. కిందికి వెళ్ళి ఆ రివర్ చూద్దామనేసి వెళ్తున్నాము. ఆ రివర్కి దారి లేదు, మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. మొత్తం చెట్లున్నాయి అన్నమాట. పిల్లలకి కష్టం అనేసి మళ్ళీ మేము రివర్స్లో వచ్చేసి ఇక్కడ ఫొటోస్ దిగడానికి అనేసి మళ్ళీ ఒక స్టిల్ అయితే ఇచ్చాము. చూడండి ఈ టెంపుల్ ఎంత బాగుందో, ప్లేస్ అయితే చాలా బాగుంది. రైనీ సీజన్లో వస్తే ఇంకా చాలా బాగుంటుందంట. చూడండి ఇక్కడ కూర్చొని ఫొటోస్ దిగాము. ఇక్కడ ఒక అతను ఉన్నాడు, ఆయనకి ఇచ్చాము మేము ఫోన్ మొత్తం కవర్ చేయమని చెప్పాము. ఆయన చెప్పాడు రైనీ సీజన్లో రండి, చాలా బాగుంటుంది ఈ టెంపుల్లో అనేసి అన్నారు. థర్స్డే ఓపెన్ చేస్తారంట ఈ టెంపుల్ని. ఈ టెంపుల్ దగ్గర మంచిగా షూటింగ్ చేయొచ్చు అనమాట, అంత బాగుంది. మంచిగా సాంగ్స్ షూటింగ్ చేయొచ్చు, ఇంకా ఏదైనా సీనరీ కానీ అలా మంచిగా ఏదైనా షూట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా మేము వచ్చేస్తున్నాము. దర్శనం అయిన తర్వాత ఇలా ప్రశాంతంగా కూర్చొని ఆ వాతావరణం మంచిగా ఆస్వాదించి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. గుడికి వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ బయట ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది, దాన్ని కూడా మొక్కేసాము, అంతా మంచి జరిగేలాగా చూడు స్వామి అని. ఇటు సైడ్ ఏమో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది, అటు సైడ్ ఏమో గణేష్ విగ్రహం ఉంది. ఇంకా నేను మా పాప ఇద్దరం వెళ్ళి గణేష్ దగ్గర ఇలా గుంజీలు తీసాము, ఏమన్నా తప్పులు చేసి ఉంటే క్షమించమని. ఇంకా మేము మెట్ల మీద ఎన్నో విధాలుగా వీడియోలు తీస్తూ ఉన్నాము, బాగా ఎంజాయ్ చేసామన్నమాట. అటు తిరిగి ఇటు తిరిగి ఇంకా నేనైతే మొత్తం గుడి చుట్టూ తిరిగి వీడియోస్ తీసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్. నేను మళ్ళీ రావాలనుకుంటున్నా, మళ్ళీ వస్తాను. ఇది సమ్మర్లో వచ్చాము, మళ్ళీ జూన్ జూలై ఆ టైంలో వస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా మా సార్ చూడండి ఓ మహారాజు ఫోజ్ ఇస్తున్నాడు ఇక్కడ. దర్శనం అయితే ఒక 15 నిమిషాల్లో అయిపోయింది, కానీ మా వీడియోస్ తీయడం ఫొటోస్ తీయడం అయితే ఒక 2 hours పట్టింది మాకు. అంత బాగా ఎంజాయ్ చేసాము ఈ గుడిలో, అంత బాగా నచ్చింది నాకైతే ఈ ప్లేస్. ఇంకా మా పిల్లలకు కూడా ఒకసారి వీడియో తీసుకొని ఇంకా మేము రిటర్న్ వెళ్ళిపోతాము. ఇంకా టైం అయితే 9 అయిపోయింది, చాలా లేట్ అయ్యింది. ఇంకా మా పిల్లలు అయితే బాగా అలసిపోయారు, మెట్లు ఎక్కి దిగి ఇంకా వెళ్ళిపోదాం మమ్మీ అనేసి అంటున్నారు. మళ్ళీ వచ్చినప్పుడు మొత్తం గ్రీనరీ ఉంటుంది కదా, అప్పుడు కూడా నేను వీడియో చేస్తాను, తప్పకుండా చూడండి ఈ టెంపుల్ని. ఎవరైనా షూటింగ్ చేయాలనుకుంటే ఈ టెంపుల్ దగ్గర వచ్చి షూటింగ్ చేసుకోండి, చాలా బాగుంది టెంపుల్. ఇంకా మేమైతే ఎండకి బాగా అలసిపోయాము. ఇంకా గుడి బయట ఇంకొక టెంపుల్ ఉంది చిన్నది, అది కూడా దర్శనం చేసుకొని వెళ్దాము. వచ్చాం కదా, అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకొని వెళ్ళాలి. మా పాపకి ఫోన్ ఇచ్చాను వీడియో తీయమనేసి, మంచిగానే తీసింది. ఏ దేవుళ్ళని మొక్కుకున్నా అంత మంచి జరిగేలాగా మొక్కుకోవాలి మనం. అది కావాలి ఇది కావాలి అంటే ఏది ఇవ్వరు మనకి, ఏ టైంకి ఏది రావాలో అవే వస్తాయి అన్నమాట. కానీ మనం మనశ్శాంతి కోసం అలా మొక్కుకోవాలి. మా పాప ఆమె అంతటా ఆమెనే వీడియో తీసుకొని నవ్వుకుంటుంది.
మా సార్ బైక్ తీసుకురావడానికి వెళ్ళారు. అంతవరకు మేమైతే కింద దిగేసి ఇంకా అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాము. ఇక్కడ చూడండి, కుక్కలని ఎవ్వరు కొట్టారనమాట. ఇక్కడ ఒక విగ్రహమే కట్టారు. ఇక్కడ చూడండి కుక్కకి. ఇక్కడ చాలా కుక్కలు ఉంటాయి అన్నమాట. గల్లీ గల్లీలో ఎంత అంటే ఇంకా మనం చెప్పనవసరం లేదు, అన్ని కుక్కలు ఉంటాయి. చూడండి వాళ్ళకి ఎంత ఇష్టమో ఏమో. ఒక విగ్రహం అయితే కట్టేశారు ఇక్కడ. ఇంకా మేము రెడీ అయిపోయాము వెళ్ళడానికి. ఆ మెట్లు దిగి ఎక్కి అన్ని వీడియోస్ తీసి ఫొటోస్ తీసి బాగా అలసిపోయాము మేము. ఇంకా స్కూల్ దగ్గరలో వచ్చేసాము. ఇంకా రేపు మళ్ళీ నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాము. ఆ ప్లేస్ కూడా వీడియో పెడతాను చూడండి, చాలా బాగుంటుంది ఆ ప్లేస్ కూడా. ఇక్కడ మేము టిఫిన్ చేయడానికి వచ్చాము. ఇడ్లీ టిఫిన్ చెప్పామన్నమాట. అంతే, ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు